ఏపీలో విద్యుత్ మీటర్ రీడర్స్ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. రాత్రి విజయవాడ ధర్నా చౌక్లో నిరసనకు దిగారు. సెల్ ఫోన్లో టార్చ్ లైట్స్ వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ మీటర్ రీడింగ్స్ నిలిపివేశారు. గత 5 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేశారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని విద్యుత్ మీటర్ రీడర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం లోపు యాజమాన్యం ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. హామీ నిలబెట్టుకోవాలి. యాజమాన్యం ఇచ్చినటువంటి హామీని ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలి. ఉపాధి కల్పించాలి. యాజమాన్యం 30 రోజులు పని చేస్తాం. 30 రోజులు పని చేస్తాం. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ మీటర్ రీడర్లందరూ గత 5 రోజులుగా ఇక్కడే రిలే నిరాహార దీక్షలు చేసి ఈరోజు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మా కార్యక్రమం వివరాలు ప్రభుత్వానికి యాజమాన్యానికి ముందు నుంచి తెలియజేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా 10-15 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. ఈరోజు స్మార్ట్ మీటర్లు రావడంతో వీళ్ళు ఉపాధి పోయేటువంటి పరిస్థితి ఉంది. స్మార్ట్ మీటర్లు రావటం వల్ల మా ఉపాధి పోతుంది. వీళ్ళకి రోడ్డును పడతారు. ఇప్పటికే సర్వీసులు తగ్గినాయి. వచ్చేటువంటి ఆదాయం 10,000 వచ్చేవాడికి 7,000 వస్తుంది. 7,000 వచ్చేవాడికి ఇప్పటికి 5,000 దాకా వచ్చింది. ఇక ఒక 3 నెలల్లో వీళ్ళు ఉపాధి పోతుంది అని చెప్పేసి మేము అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మంత్రి గారు యాజమాన్యం చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. లోకేష్ గారు కూడా హామీ ఇచ్చారు. స్మార్ట్ మీటర్లు వస్తున్నాయి కాబట్టి ఎవరిని కూడా ఇంటికి పంపించి మీకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని చెప్పేసి ఆదాయం తగ్గిపోతుంది. రేపో మాపో మా ఉపాధి అంతా పోతుంది మహాప్రభు అని చెప్పేసి అనేక రోజులుగా మేము నెత్తి నోరు కొట్టుకున్నా కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం మాటల ద్వారా ఏదో కాలం గడుపుతామని చెప్పేటువంటి పద్ధతులు ఉంటే మధ్యాహ్నం తర్వాత మా ఉద్యమం తీవ్ర రూపం దాల్చబోతా ఉంది. నిన్న రీడింగ్ జరగలేదు, ఈ రోజు రీడింగ్ జరగలేదు, రేపు కూడా రీడింగ్ జరగదు. ఇప్పుడు రీడింగ్ దిగపోవటం వల్ల టారిఫ్ మారుతుంది. టారిఫ్ మారితే ఈరోజు ప్రజల మీద అదనంగా భారం పడేటువంటి పరిస్థితి ఉంది. ఆ టారిఫ్ ఏదైతే మారిపోతుందో ఆటోమేటిక్గా వాళ్ళ బిల్లులు కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇదేదో మీటర్ రీడర్ల సమస్య కాదు. వీళ్ళు ఇట్లే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే టారిఫ్ మారి సామాన్య ప్రజల మీద కూడా ఈరోజు విద్యుత్ భారాలు పడటానికి పరోక్షంగా ప్రత్యక్షంగా యాజమాన్య ప్రభుత్వమే కారణమవుతుంది. తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన కిడ్నాప్ ఘటనలో